ఇంద్రధనుసు లాంటిదో ఈ సంసారము, అది కనిపించి మాయమయ్యే రంగుల వలయం. గడ్డి పువ్వు లాంటిదో ఇలలో సౌఖ్యం, అది పాపానికి జీతమురా మనిషికి మరణం. ఇంద్రధనుసు లాంటిది సంసారం అంటూ భక్తుడు పాట పాడాడు. మరి ఇంకా చాలామంది చెప్పగలరు ఇక్కడ సూర్యకాంతం గారి గురించి. కొంతమంది ధైర్యంగా చెప్తారు, కొంతమంది దుఃఖపడిపోతారు, కొంతమందికి బాధ కలుగుతుంది. కానీ ఆవిడ అందరికీ మంచి పేరు సంపాదించుకుని చనిపోయింది. ఏం పేరు తెచ్చుకుందండి? మంచి పేరు తెచ్చుకుని మహిళ ఉద్యోగిగా బ్రతికిందని కొందరు చెప్తున్నారు. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ విషయంలో కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదని, అందరినీ సమాన భావంతో చూసిందని చెప్పి ఉన్నారు. కనుక నిజమే, ఈరోజు సూర్యకాంతం గారి యొక్క ఈ స్మారకూటానికి పెదపాడు నుంచి నేను కూడా రావడానికి నా ధన్యత. అది నిజంగా మనందరి ధన్యత అండి. మనం అందరం ఎలా బ్రతికున్నామంటే ఇంకా భగవంతుని యొక్క దయ మన మీద ఉంది. కరోనాలో చాలామంది చనిపోయారు. నాకు తెలిసిన ఒక ఆయన 1,20,00,000 ఖరీదైనటువంటి ఇల్లు కట్టుకుని 3 రోజులే ఉన్నాడండి. 3వ రోజు చచ్చిపోయాడు, ఇంట్లోనే చచ్చిపోయాడు. కానీ ఆ ఇంట్లోంచి ఏం చేశారు? ఇమ్మీడియట్గా బయటికి తీసి పాడేశారు. కానీ సూర్యకాంతం గారు చెప్పారంట, నన్ను ఇంట్లోంచి బయటికి తీసుకుని వెళ్ళొద్దని ముందుగానే చెప్పారంటండి. నిజంగా కొంతమందికి ఆ జ్ఞానం, ఇంత బతుకు ఇంట్లోంచి బయటపడేస్తే నా విలువ ఏం కాపాడతారు మీరు అని చెప్పేసి ఆమె గురించి ఆమె కొన్ని విషయాలు, నన్ను మాత్రం పెట్టిలో పెట్టండి, నన్ను నా భర్తను ఎలాగైతే తీసుకెళ్లారు అలాగే నన్ను కూడా ఏం చేయండి, పెట్టిలో పెట్టండి అని ముందుగానే ఇంకొక మాట చెప్పారు. ఎవరు? నాగమణి గారు. ఏమని చెప్పారంటే, యేసే నాకు దేవుడు అని చెప్పిందంట ఆవిడ. నిజమే, ఆవిడ నమ్మింది. నమ్మకమే మహాబలం. నమ్మితే చాలండి. మనకి ఎందుకండి గొడవలు, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఎవరు నమ్ముకుంటారు అని మనకు అనవసరం. మన నమ్మకమే మనల్ని ఏం చేస్తుంది అంటే ఒక మంచి మార్గంలో తీసుకెళ్తుంది. కనుక ఎక్కడో కాకినాడలో ఉన్నటువంటి మమ్మల్ని ఈ పెదపాడు తీసుకొచ్చిన ఈయన గణేష్ గారు, మీరు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. మా పేరేమో శాంతిరాజు గారు. ఎంత శాంతమో, ఎంతోమంది కొట్టడానికి వచ్చారు. ఎంతోమంది యేసుబాబుని వదిలేస్తావా, మా ఇంట్లో ఉండు, లేదా చంపేస్తామని ఇవ్వరు. కానీ నేను నమ్మాను. నేను నమ్మినటువంటి మార్గంలో మీరు కూడా రావాలని నేనేం చేశాడు, మమ్మల్ని అందరినీ కూడా ఆ గ్రామంలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, కట్టుకున్న బట్టలతో వచ్చిన మేము ఈరోజు 175 మంది యేసు యొక్క మార్గంలోకి వచ్చారు. మేము ఎవరిని విమర్శించాం, ఎవరి నమ్మకాలని ఉమ్ము చెయ్యం. మేము ఈదుల్లో పరిగెట్టి ప్రచారాలు చెయ్యం. ఏటి మా పని అంటే, మేము కష్టపడ్డది మేము తింటాము, భగవంతుడు పెట్టింది భక్తులకి ఖర్చు పెడుతుంటాం. అర్థమవుతుందా? ఈ బైబిల్ అదే చెప్తుంది తప్ప ఎవరిని విమర్శించమని చెప్పలేదండి. ఎవరన్నా విమర్శించే వాళ్ళు ఉన్నారని తొక్క తీసి తోలి ఎండబెట్టండి. వాళ్ళు ఎవరి నమ్మకాలు వారిది, ఎవరి మనోభావాలు దెబ్బతినేలా మనం మాట్లాడడానికి వీలు లేదు. ఆ అధికారం మనకు లేదు. అర్థమవుతుందండి? ఖచ్చితంగా మనము దేవుని యొక్క ఆ శక్తి సూర్యకాంతం గారు తెలుసుకున్నారు కాబట్టి ఆవిడ చెప్పగలిగారు. సూర్యకాంతం గారు ఆమె గురించి చెప్పినటువంటి 2 మాటల్లో నేను మాట చెప్తాను. ఈరోజు అక్కడ ఆమె యొక్క బరిల కార్యక్రమంలో ఆ స్మారకుడు రోజున అక్కడ మనవడు అవన్నీ అర్పించిన తర్వాత ఒక మాట చదివించాను. మన్నైనది వెనకటికి మన్నైపోవును, తాను దయచేసిన ఆత్మ తండ్రి వద్దకు చేరును. ఏమండి, మీరు వింటారనుకున్నానే నేను 2 నిమిషాలు తీసుకున్నాను టైం. 1 నిమిషం అయిపోయింది. మీ సెవిలిటి పడేయాలా, నేను వెళ్ళిపోతాను. తర్వాత మీ ఇందామన్నా నేను ఉండను ఇక్కడ. ఓకేనండి, ఒక్కొక్క నిమిషం. నేను మళ్ళీ ఇక్కడి నుంచి వెంకన్నపాలెం అనే ప్రాంతానికి వెళ్ళాలి. పరవాడ దగ్గర నాగవారం యువతలు ఉన్నది. దయచేసి వినండి. ఏ టైంకి ఎక్కడ ఉంటానో తెలియదు. తక్కువ మాట్లాడతాను కాబట్టి ఎక్కువ ప్రాంతాలు పిలుస్తారు నన్ను. ఎవరిని ఇబ్బంది పెట్టను, నవ్వుతూ ఆలకించండి. ఆవిడ వెళ్ళిపోయింది, ఆవిడ బాధలు, ఆవిడ కష్టాలు, ఆవిడ ఇబ్బందులన్నీ తొలిగిపోయి ఇంకా ఆవిడ గురించి మనం బాధపడవలసిన, ఏడ్చినా కూడా ఆవిడ వచ్చి మన కళ్ళు అంటే నీరు తొడదండి. చనిపోయిన తర్వాత ఎన్నో చేద్దామని కాదు, బతుకున్న మీ తల్లిని గురించి ఇప్పుడైనా కోడళ్ళైనా కూతుర్లైనా అల్లుళ్ళైనా కొడుకులైనా బతుకున్న రుద్రాలను సంటి పిల్లని ఎలా చూసుకోవాలో అలా చూసుకోండి. చివరి క్షణాలలో చంటి పిల్లని ఎలా చూసుకుని ఆ చంటి కుర్రోడిని ఏం చేస్తారు, అమ్మో పడిపోతాడేమో. ఏమండి, ఎంత కేర్ తీసుకుంటారు ఆ చిన్నపిల్లల పట్ల. అమ్మో బాకిరి వెళ్తాడంటే అమ్మో ఎక్కడికైనా దూకేస్తాడేమో, ఏదైనా పట్టేసుకుంటాడు. అలాగే ఆ చిన్న ఆ రుద్రాలను కూడా అలాగే మీరు ఏం చేయండి, ఆ చివరి క్షణాలలో వారికి తీర్చవలసిన అవసరాలన్నీ తీరిస్తే వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ అభిషేకం అంటది, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఆ పుణ్యం
మనకు మన బిడ్డలకు వర్తిస్తుందని బైబిల్ చెప్తుంది. కనుక చివరి మాట నేను చెప్పేది ఏంటంటే ఆవిడ తల్లి గర్భంలోంచి వచ్చింది, ఒక ఇల్లు దాటి వచ్చేసింది. రెండవది ఆవిడ కట్టుకున్న ఇల్లు, ఆవిడ నివాసంగా ఉంటున్నటువంటి ఇల్లు దాటి వచ్చేసింది. ఆవిడికి అంటూ ఒక సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుంది. అది యేసులో ఉందని తెలుసుకుంది, ఆ ఇంటికి వెళ్ళిపోయింది అంతే. నేను ఈ మధ్యకాలంలో రాశాను, మనిషికి 3 ఇల్లులు రాబాయ్, తాత్కాలికమైనది ఒకటంటే అద్దిల్లు ఒకటైతే సొంత ఇల్లు ఒకటి ఉంటుంది. సచ్చింది అని చెప్తారు కబురు చనిపోయిన తర్వాత. ఏమిటి అంతేనా అంటారు? చచ్చిపోయింది అంటారు. సచ్చిందేటి పోయిందేటి? సచ్చింది శరీరం, పోయింది ఆమెలో ఉన్న ఆ శిలక అంటారు కొంతమంది, ఆత్మ అంటారు. అది ఎక్కడికి పోతుందో తెలుసుకుంటే చాలు. ఆవిడ తెలుసుకుంది, సూర్యకాంతం గారు, నా యేసు దగ్గరికి వెళ్ళిపోతుంది నా ఆత్మ అని తెలుసుకుంది. ఆవిడ నమ్మింది. అంతకు మించి ఎన్ని మాట్లాడుకున్నా, మనం ఏం మాట్లాడుకున్నా మన సమయం వేస్ట్ చేసుకున్నట్టే. ఈ మాటలు దేవుడు దీవించును గాక. నిలబడ్డానా మాట మీద? 2 నిమిషాలే, ఓకేనా? కొంత